రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైతే లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా నష్టాల్లో అయితే ప్రారంభమైన సూచీలు అనంతరం కోలుకున్నాయి. ముఖ్యంగా ఐటీ PSU బ్యాంక్ స్టాకులు అయితే కొనుగోళ్ల మద్దతులో భాగంగా సూచీలు రాణించాయి. ఈ క్రమంలో నిఫ్టీ మళ్లీ 26,000 మార్కునైతే అందుకుంది. ఉదయం నెక్సెస్ 84,643.78 పాయింట్ల వద్దనైతే స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కొంతసేపు నష్టాల్లో ట్రేడ్ అయిన సూచీల తర్వాత కోలుకొని అయితే 85,236.77 పాయింట్ల వద్దనైతే రోజుల్లో గరిష్టాన్ని అయితే తాకాయి. చివరకు 513.45 పాయింట్ల లాభంతో 85,186.47 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 142.60 పాయింట్ల లాభంతో 26,052.65 వద్దనైతే ముగిసింది. డాలర్లతో పాటు రూపాయి మారకం విలువ 88.58 రూపాయలుగానైతే ఉంది. నెక్సిక్స్ 30లో HCL టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, TCS, హిందుస్థాన్ యూనిలివర్, సన్ ఫార్మా పేర్లైతే పెరిగాయి. ముఖ్యంగా TMPV, మారుతి సుజుకి, అదాని స్టోర్స్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ నష్టాన్నైతే చూశాయి. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ 26,000 మార్క్ అయితే నిఫ్టీ అయితే దాటినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 513 పాయింట్లు ఎగిసి 85,186 వద్దనైతే ముగిసింది నెక్సెక్స్. TMPVC అయితే మారుతి, అదాని పోర్ట్స్ అయితే షేర్లకైతే నష్టాలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. లాభాల్లో అయితే దేశీయ మార్కెట్లు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభు అయితే మల్లపతి ప్రభు అందిస్తారు. చెప్పండి ప్రభు. హలో చెప్పండి ప్రభు, అప్డేట్స్ ఏంటి? హలో రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మళ్ళీ 26,000 మార్క్ అయితే నిఫ్టీ అయితే దాటిన తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు 513 పాయింట్లు ఎగిసి 85,186 వద్దనైతే ముగిసింది సెన్సెక్స్. TMPV, మారుతి, అదాని స్పోర్ట్స్ అయితే షేర్లకైతే నష్టాలు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మార్కెట్ నిపుణులు అయితే మాలింపాటి ప్రభు సార్ అయితే అందిస్తారు. చెప్పండి సార్. హలో, నా వాయిస్ వినపడుతుందండి? చెప్పండి సార్, వినిపిస్తుంది. అంటే మార్కెట్ 2 టైమ్స్ అంటే 26,000 అబోవ్ వెళ్ళి 2 టైమ్స్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కిందకి వచ్చింది 26,100. ఇది థర్డ్ టైం అనుకోవచ్చు. 2650 దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ బ్రేక్అవుట్ అవడానికి, ఎందుకంటే 2 టైమ్స్ తీసుకున్నప్పుడు థర్డ్ టైం బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ సార్లు టచ్ చేసినప్పుడు అక్కడ కొంచెం బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈసారి కొంచెం ముందుకెళ్తుందా అంటే మార్కెట్ కొంచెం మేజర్ ట్రిగర్ కోసం చూస్తుంది కదా. అందుకని అంటే యుఎస్ ట్రేడ్ డీల్ మెయిన్, ఇక్కడ మనకు ముందున్నది అదే మెయిన్. ఎప్పుడు ట్రేడ్ డీల్ అవుతుంది అనేది నిన్న కూడా పీయూష్ గోయల్ గారు చెప్పారు కదా, అతి తొందరలో ఎప్పుడైనా రావచ్చు, అంటే ఎప్పుడైనా ఎనీ టైం రావచ్చు, నడుస్తోంది బాగానే ఉంది, ఇద్దరికి డీలింగ్ కుదిరేటట్టు ఉంది, అతి తొందరలోనే రావచ్చు అని పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. సో దానివల్ల బోత్ సైడ్స్ ఇద్దరు కూడా ఈక్విటబుల్ గానే ఉన్నారు. బ్యాలెన్స్ అగ్రిమెంట్ అయ్యేటట్టుగా ఉంది. అతి తొందరలో ఎనీ టైం గుడ్ న్యూస్ వస్తుందని చెప్పారు ఆయన. సో ఎప్పుడైనా రావచ్చు. సో ఈ సిరీస్ లో రాకపోయినా
నవంబర్ సిరీస్ లో రాకపోయినా డిసెంబర్ సిరీస్ లో వస్తే డిసెంబర్ సిరీస్ లో కొంచెం పెరిగే అవకాశం ఉన్నాయంటే డిసెంబర్ మంత్ లో కొంచెం ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యి 26,500 వరకు వెళ్లే ఛాన్స్ ఉందా అంటే 26,500 వెళ్లే ఛాన్స్ కనబడుతున్నాయి, ప్రాబిలిటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. అట్లానే బ్యాంక్ నిఫ్టీ 3 times ఆల్ టైమ్ హై 59,650 వస్తుంది అనుకుంటే ఇప్పుడు 59,002 చేంజ్ అంటే 265 దాకా వచ్చింది. సో ఇంకా కొంచెం ట్రెండ్ అప్పే ఉంది కాబట్టి ఇవాళ చూస్తే మేజర్ ఇండెక్స్ ఐటీ ఇండెక్స్ అయితే 2% పెరిగింది. ఎందుకంటే అక్కడ కూడా కొంచెం యూటర్న్ తీసుకున్నాయి. సో ఇవాళ నైట్ మన ఎన్విడియా రిజల్ట్స్ ఉన్నాయి యుఎస్ లో. ఆ ఎన్విడియా ఏ మీద కొంచెం బాగా పడ్డాయి కాబట్టి ఇప్పుడు కొంచెం డైరెక్షన్ ఎన్విడియా రిజల్ట్స్ బట్టి, ఎందుకంటే ఎన్విడియా $5 trillion కంపెనీ, మన మొత్తం ఇండియా మొత్తం కలిపిన $5 trillion లేదు. సో అంత పడుతున్న కంపెనీ, ఒక కంపెనీ మన ఇండియా మొత్తం కలిపితే ఒక కంపెనీ అది. సో డెఫినెట్ గా అందరి చూపు దాని మీద ఉంటది కాబట్టి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఇవాళ ఆల్రెడీ 15% డౌన్ అయింది అది. సో ఇప్పుడు రిజల్ట్స్ బట్టి మూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ పాజిటివ్ గా రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ తో ఇవాళ ఐటీ స్టాక్స్ బాగా పెరిగినాయి. ఐటీ ఇండెక్స్ ఒక రకంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ ట్రిమ్మింగ్ అనుకోవచ్చు, ఎక్స్పోజర్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అందరి ఇది కూడా రీడైరెక్టింగ్ టు ఎమర్జింగ్ మార్కెట్స్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశం. ఇవాళ చూస్తే విక్స్ కూడా తగ్గింది, అది కూడా కొంచెం పాజిటివ్ న్యూస్. విక్స్ ఎప్పుడు తగ్గుతుంది, జనరల్ గా అన్సర్టనిటీ ఉంది మార్కెట్ లో, అన్సర్టనిటీ లేదు సర్టనిటీ ఉంది అనుకున్నప్పుడు కొంచెం విక్స్ కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్సే ఉన్నాయన్నమాట. అంటే నిన్నేమో పడిపోయింది, ఎందుకు పడింది, నిన్న ఎక్స్పైరీ కాబట్టి. సో ఇవాళ రీబౌండెడ్ అయింది అనుకోవచ్చు. జనరల్ గా ఇక 26 రేపు కూడా అంటే నైట్ యుఎస్ మార్కెట్స్ ఆ రిజల్ట్స్ బట్టి యుఎస్ మార్కెట్స్ కూడా యాక్ట్ అవుతాయి కాబట్టి అవి కనుక పాజిటివ్ ఉంటే రేపే మనం కొంచెం పెరిగే 26,100 దాటి క్లోజ్ అయ్యామా కొంచెం భూమిలో ఉన్నట్టే లెక్క. సో అది మళ్ళీ థర్డ్ టైం, ఒకవేళ కిందకు వస్తే థర్డ్ టైం అవుతుంది 26,100. ఈసారి బ్రేక్అవుట్ అవ్వచ్చా అంటే కనుక అయ్యే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.